పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఇది మామూలు కేసు కాదు. ఎమ్మెల్యే మనుషులను కొట్టావు. మ్యాటర్ చాలా సీరియస్ అయింది. పక్కాగా ఎంక్వైరీ చేయమని పై ఆఫీసర్స్ ఆర్డర్ వేశారు. ఎవరు ఆఫీసరు? ఎంత పొగరు కాకపోతే అలా చేస్తా? వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను. నేను అడిగేది దాని గురించి కాదు. నువ్వెవరిని కొడితే నాకేంటి, కానీ నేను ఒక ముద్దు అడిగితే కళ్ళు మూసుకోమని మోసం చేసి పారిపోతావా? ఇప్పుడెక్కడికి వెళ్తా? ఈరోజు ముద్దు ఎలాగివ్వవో నేను చూస్తా. ఖాళీ పేరు చెప్పి తప్పించుకున్నావు. ఈ రోజు కుదరదు. నీకు ఖాళీకి ఏం సంబంధం లేదని మాకు అర్థమైపోయింది. నువ్వు మర్యాదకు బండెక్కు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవాళ ఎవరి పేరు చెప్దావునా? ఇదిగో ఇవాళ ఎవరి పేరు చెప్పినా మా అన్న అస్సలు భయపడ్డావు. రా బండెక్కో. టైం వేస్ట్ చేయకుదా చూడు. ఏం రా ఖాళీ ఇక్కడనే వస్తున్నాడు. ఈ అమ్మాయితో లింక్ లేదని పోలీస్ పూర్తం చెప్పిండు కదా. మరి ఈ అమ్మాయి అంకల్ని వస్తుండేంరా. నమస్తే కాదన్నా. ఏంట్రా అమ్మాయితో? అబ్బే ఏం లేదనా. అక్క ఒంటరికి వస్తుంటే ఈ రోడ్లో రౌడీలు ఉంటారు, కావాలంటే డ్రాప్ చేస్తామని చెప్తున్నావనా. అంత లోపల మీరు వచ్చిండ్రానా? వస్తామనా? బడిది ఇంటికేగా రండి, కూర్చోండి, వదిలిపెడతాను. ఓ ఇదేంటని చూస్తున్నారా? మ్యారేజ్ నుంచి వస్తున్నాను, తీయటానికి టైం లేదు. పర్లేదు రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి, ఇక్కడి నుంచైనా తొందరగా రావడానికి ట్రై చేయండి. ఓకే. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. షాప్ దగ్గరికి అయితే సరిపోయేది. మీ ఇంట్లో ఏమన్నా? అయ్యో మా ఇంట్లో పెట్రోల్ లేదండి. అయ్యో కిరోసిన్ ఉన్నా పర్లేదండి, నా ఐశ్వర్య అడ్జస్ట్ చేసుకుంటుంది. ఐశ్వర్య? నా కార్ పేరండి. సరే ఇస్తాను, లోపలికి రండి. సరే కూర్చోండి. పర్లేదండి. పర్వాలేదు కూర్చోండి. పర్లేదు. కాఫీ తాగుతారా, టీయా? కృష్ణాలు ఇవ్వండి చాలు. అది కార్కి ఓకే అండి. నేను అడిగింది మీకు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, చెప్పండి. ఏదోటి ఇవ్వండి. కూర్చోండి. లేదండి, ఇది ఎప్పుడో విరిగింది. పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? పొద్దున్నే ఇచ్చామయ్యా బాబు. అన్ని చోట్ల వెతికారా? అలవాటుగా తిరిగే అన్ని ఇళ్ళు, రైల్వే ట్రాక్లు, సందులు, గొంతులు, నూతులు, చెరువులు అన్నీ వెతికొచ్చాం. అయినా లాభం లేకపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి బాబా ఏమైంది? రోజు మన ఖాళీని నిద్రలేపే గాడిద తప్పిపోయిందిరా. గాడిద కనపడటం లేదా? ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డారు? తలో దిక్కుకు వెళ్ళి వెతకండి అయ్యా, లేకపోతే కాలనీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు తన్నులు తప్పు. వెళ్ళండి అయ్యా, అన్ని దిక్కులు వెతకండి. అమ్మా ఆడ మొగ తేడా చూడమ్మా, వెళ్ళండి అమ్మా వెళ్ళండి. వెతుకుదాం. బాబాయ్ అది మధ్య ఒకలా మూలుగుతుంది. అదేమో కొంపతీసి మూడులో ఉందటవా? బహుశా అదే అయి ఉంటుందిరా. అందుకే దాని తోడుగా ఒక మగ్గాడిదని కొందారా అని చెప్పాను. నువ్వు వెళ్ళలేదు. ఎంతకాలం అది మాత్రం ఒంటరిగా ఉంటది? నువ్వు ఉండగా అది ఉండొచ్చు కదా. కానీ మనం తినాల్సిన దెబ్బలన్నీ అది తింది. ఇక మీదట మళ్ళీ మనమే దెబ్బలు తినాలేమో. ఖాళీ గారు ఉన్నారా? ఉన్నాడు, కానీ నిద్రపోతున్నాడు. కొంచెం లేపుతారా? దానికి బదులు కొంచెం విషయం మా తాగి చచ్చిపోతాం. ఎందుకలా భయపడతారు? నేను లేపనా? మీ ఇంటి కొత్త ఫర్నిచర్ వచ్చిందా? అదేం కాదు, ఆ రోజు ఫర్నిచర్ విరగొట్టారు కదా, దాన్ని రిపేర్ చేయించారు. రిపేర్ చేయించాడా? మన అడిగి పగలగొట్టడమే కానీ రిపేర్ చేయించడం అలవాట్లేదే. సరే నేనే వెళ్ళి లేపుతాను. నేను చెప్పేది ఈ రోజు మన గండం గడిచిపోయింది. ఏం జరుగుద్దో చూద్దాం. ఓకే. కాళీగారు, కాళీగారు. బండరాయి మీద పడ్డ పక్కకు దిగి పడుకునే రకం. కాళీగారు కాళీగారు అంటే లేస్తాడా? నాకు నమ్మకం లేదు.
మనం వెళ్ళి లేపాల్సిందే. ఆ, ఎవడరా అది? థ్యాంక్స్ అండి. దేనికండి? అది కార్పెంటర్లు వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నేను వస్తానండి. ఆ. ఏంటలా షాక్ అయి ఉండిపోయావు? బాబాయ్, ఈరోజు లేవగానే ఓ అందమైన మొహం చూశాను. కానీ ఏం లాభం, ఓ బ్యాడ్ న్యూస్. ఏంటది? నువ్వు అమ్మాయి మొహం చూసావు, మన బంగారు గాడిద గారు పారిపోయారు. గాడిద పారిపోవటానికి అమ్మాయి మొహం చూడటానికి సంబంధం లేదే. గాడిద విషయం మర్చిపోయాడు, సీన్ వదిలిపోయింది. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు. గాడిద లేకపోతే రేపటి నుంచి మీరే నన్ను నిద్ర లేపాలి. మంచం తీసి లోపలే. మర్చిపోలేదు, మనకే పెట్టాడు ఫిట్టింగ్. రే సేట్ ఏంటి పొద్దున ఇటు వస్తున్నాడు? నాకు తెలియకుండా ఆంప్లిఫైర్ ఏమన్నా తాకట్టు పెట్టారా? రాసేట్ రా కూర్చో. ఏంటి పొద్దున ఇటు వచ్చావు? ఏం లేదు, వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్ళుంది, ఆ కాంట్రాక్ట్ నీకు ఇద్దామని. సెటు నువ్వేం కంగారు పడద్దు. షామియానా సెటప్, లైట్ సెటప్, మైక్ సెటప్ అంతా టాప్ లేపేద్దాం. అవన్నీ వేరే చోట ఆర్డర్ ఇచ్చాను, నువ్వు ట్యూబ్ లైట్లు మాత్రం ఇస్తే చాలు. ఎన్ని లైట్లు కావాలా? 1 కిలోమీటర్ పొడవునా రోడ్డుకు 2 వైపులా ట్యూబ్ లైట్స్ వేయాలి. స్ట్రీట్ అంతా ధగధగలాడిపోవాలి. ఇదిగో అడ్వాన్స్ గా 10,000 తీసుకో, మిగతా అది పని అయిన తర్వాత ఇస్తా. ఇదిగో అవన్నీ ఏం వద్దు గానీ వర్క్ మాత్రం అదిరిపోవాలి. ఓకే, వస్తా. ఏంట్రా ఇది? నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు 50 100 తప్ప ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదే. ఎక్కడిది ఇంత డబ్బు? ఈ రోజు లేవగానే ఒక దేవత ముఖం చూసానమ్మా. వెంటనే ఒక సేట్ వచ్చి ఒక పెద్ద పెళ్లి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అతను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులే అవి. ఈ ఏరియాలో దేవతలాంటి అమ్మాయి ఎవరున్నారా? అదేమా పాటలు పాడుతుందే జ్యోతి. ఓ ఆ అమ్మాయా? నిజమే, ఆ అమ్మాయి మొహంలో లక్ష్మీకళ ఉట్టి పడుతుంటుంది. చాలా మంచి అమ్మాయి. రోజు పొద్దునే అమ్మాయి ముఖం చూస్తే ఎంత బాగుంటుందో. రోజు నువ్వు ఆ అమ్మాయి మొహం చూడ్డానికి ఆ అమ్మాయి ఏమైనా నీ పెళ్ళామా? ఏమండి కాళీగారు, మ్మ్. ఈ రోజు కూడా నువ్వు వచ్చి నన్ను నిద్ర లేపుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నిన్నే మమ్మ అంది, రోజు నిన్ను నిద్ర లేపడానికి ఆ అమ్మాయి నన్ను పెళ్ళావా అని. కానీ మన ఇద్దరి మధ్య తెలియకుండా ఏదో జరుగుతుంది జ్యోతి. హెల్మెట్లు పెట్టి ఎంతకాలం తిరగాలి. అడ్డగాడిదేమో మనం లేపాలి, అదేమో వాణ్ణి లేపాలి. చచ్చిపోతున్నారు బాబు. బాబాయ్ చెప్పు జ్యోతి, నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు, సిగ్గుపడద్దు, పర్లేదు చెప్పు జ్యోతి. నేను అప్పుడే చెప్పాను, ఆడగాడిది వద్దు బాబాయ్. పెళ్ళైన తర్వాత మన ఫస్ట్ నైట్ ఎక్కడ పెట్టుకుందాం జ్యోతి? సిమ్లానా, కాశ్మీరా? చెరువు కట్టున చాకరీ ఎట్టుకో. కరెక్ట్. నీలో నాకు నచ్చిందేంటో చెప్పనా? నీ గొంతు. గాడిద గొంతు ఇష్టమన్న మొట్టమొదటి శ్రోత ప్రపంచంలో వీడొక్కడే అయ్యి ఉంటాడు. ఇప్పటిదాకా నువ్వు ఎన్నో పాటలు పాడావు. నా కోసం ఒక్క పాట పాడు జ్యోతి. పాడు జ్యోతి, పాడు జ్యోతి. అందమైన అమ్మాయి కల్లోకి వస్తే అడ్డగాడిదని ముద్దాడుతున్నావు. ఎప్పటి నుంచి మెరుపు కళలు? ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పినప్పటి నుంచి. అప్పుడు నీ మనసులో లవ్వ అమ్మాయికి చెప్పాలి కానీ అడ్డగాడిని ముద్దులు పెట్టుకోవడం కాదు. అదే నాకు అర్థం కాక ఏం చేయాలో తెలియట్లా. వెరీ సింపుల్. మనందరం తలా క్వార్టర్ మందేసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాం. నువ్వు ఆ అమ్మాయిని గట్టిగా కౌరించుకొని కసా 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 ముద్దులు పెడతావు. దాంతో మ్యాటర్ ఫినిష్. రే, మనసులో మాట చెప్పడానికి ఐడియా ఇవ్వమంటే మానభంగం చేయడానికి ఐడియా ఇస్తాడు. ఖాళీ. ఆ అమ్మాయి నీ మనసులో ఎలా చోటు సంపాదించిందో నువ్వు ఆ అమ్మాయి మనసులో అలా చోటు సంపాదించు. అందుకేం చేయాలో ఆలోచించు. ఇది కరెక్ట్ బాబాయ్. ప్రేమలో పడకముందు లౌడ్ స్పీకర్లా ఉండేవాడు, ప్రేమలో పడ్డాక ఇయర్ ఫోన్లా అయిపోయాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. అదిరిపోయింది కదా? చాలా బాగుందిరా. ఏంటిది ముగ్గా? కోడికెలికినట్టు కెలికి పైన పౌడర్ చల్లినట్టుంది. దీనికి ఎంఎఫ్ హుస్సేన్ లాగా పెద్ద పోజు ఒకటి. రేయ్ నోరు ముయిరా. ముగ్గుకేం చాలా బాగుంది, నీ చూపే వంకరగా ఉంది. కొడుకు మీద ఏ కూడా వాళ్ళనేవమ్మా తల్లి నువ్వు. అరే ముగ్గు చాలా బాగా వేశారే. ముగ్గు వేసింది నేను కాదమ్మా, నా కొడుకు.
నడుం పట్టేసింది నా వల్ల కాదంటే వాడేశాడు. ఆ? సిగ్గా మరి అంత గట్టిగా గోకేకు నేల చిల్లడిపోయి నీళ్ళు పైకి వచ్చేస్తాయి. ఎందుకలా మోసేస్తారు? బాగానే ఉందిగా, అచ్చం మోడర్న్ ఆర్ట్లా ఉంది. వాడంతేనమ్మా, నా కొడుకంటే అసూయ. రా, నీకు మంచి కాఫీ ఇస్తాను, తాగేసి వెళ్దు గాని. ఇంకోసారి వస్తానంటీ. సాంగ్ రికార్డింగ్ కి టైం అయింది. రికార్డింగ్కి వెళ్తున్నారా? అవునండి. మీరు చిన్న పని చేసి పెట్టాలమ్మా. ఏంటది? ఊరంతా పాటలేసే మన ఖాళీకి ఆ పాటలు రికార్డింగ్ చేసేటప్పుడు చూడాలని అన్నాళ్ళ నుంచో కోరిక. అయితే ఖాళీకి ఏరియాలో ఉన్నటువంటి మర్యాద ఆ స్టూడియో వాచ్మెన్ నాకు వెళ్ళలేదు. అందుకే బయట ఎండలో గేటు దగ్గర నుంచో పెట్టేస్తున్నాడు. బాబాయ్, రికార్డింగ్ చూడాలని ఎప్పుడన్నాను? అమ్మాయి ముందు నా పరువు తీసేస్తున్నావు. ఈ సెటప్ నీకోసమేరా. క్వార్టర్ లాగా వాటర్ లాగా ఉంటే వర్కౌట్ అవ్వదు. రెండు కలిస్తేనే వర్కౌట్ అవుద్ది. బట్ అయితే ఫుల్గా వర్కౌట్ చేసాయి. ఓకే, తీసుకెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ డ్రెస్ గురించి. డ్రెస్ గురించా? డ్రెస్ గురించి మీరు ఏం కంగారు పడదు. ఒక్క నిమిషం ఆగండి, మీరే షాక్ అయిపోతారు. తీసేసి వస్తాడా ఏంటి? నువ్వు తీసుకెళ్తాననగానే ఎంత సంతోషంగా గెంతులేసుకుంటూ వెళ్తున్నాడో చూసావా పిల్లాడు? అవునమ్మా, చంటి పిల్లడు మొన్నే పాలు తాగడం మానేశాడు. చెప్పాను కదా, అదిరిందా? నా బాబే, నా దిష్టే తగిలేట్టుందిరా. జాగ్రత్త, మా స్ట్రీట్ లో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి.